तेलंगाना के ज़िले विकाराबाद में वोटर फहरिस्त खुसूसी नज़रसानी यानी SIR के हवाले से एक अहम आगाही इजलास मुनक़्क़द किया गया। ये इजलास विकाराबाद की एक फंक्शन हॉल में मुनक़्क़द हुआ, जिसमें तेलंगाना कानून साज असम्बली के स्पीकर और विकाराबाद के रुकन असम्बली गड्डम प्रसाद कुमार ने शिरकत की। इस मौके पर SIR हल्के इंचार्ज म्यूनसिपल वाइस चेयरमैन सुधाकर रेड्डी, मुकामी अवामी नुमाइंदों, रहनुमाओं और BLS ने भी शिरकत की। जिला से खिताब करते हुए स्पीकर गड्डम प्रसाद कुमार ने कहा कि SIR एक इंतहाई अहम अमल है और माजी में इस तरह की इंतखाबी नज़रसानी के बाद बाज़ रियासतों में हुकूमतें भी तब्दील हो चुकी हैं। इन्होंने कहा कि साबिक़ हुकूमत की जानिब से पैदा किए गए माली और इंतज़ामी मसाइल के बावजूद मौजूदा हुकूमत ने मौसर अंदाज में तरक्याती और फलाही प्रोग्राम नाफिज किए हैं। इन्होंने वज़ीर आला रेवंत रेड्डी की क़यादत को सराहते हुए कहा कि रियासत में तरक्की और अवामी बहबूद के काम तेज़ी से जारी है। स्पीकर ने आवाम से अपील की कि वो SIR अमल को अपनी ज़ाती ज़िम्मेदारी समझ कर अंजाम दें और आने वाले 15 दिनों को इंतहाई अहम करार देते हुए भरपूर ताउन की यकीन दहानी कराई। इन्होंने आवाम के एतमाद और हिमायत की बदौलत वो आज स्पीकर के ओहदे पर फाइज है, लिहाजा वोटर फहरिस्त की दुरुस्तगी और इंतखाबी अमल की मजबूती के लिए सबको मिलकर काम करना चाहिए। ఇది SIR అనేది చాలా పెద్ద గూడుపుటానికి సంబంధించిన విషయం. ఈ SIR తోనే మొన్న కేంద్రంలో 2-3 రాష్ట్రాలు కూడా రావడం జరిగింది. మరి ఆ విధంగా మనం విడుచుకుందామా, మళ్ళా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకుందామా అనేది మీరు గట్టిగా ఆలోచన చేయాలి. మరి ఇంత కష్టకాలంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత అప్పులలో ఉండి, ఇంత కష్టాలలో ఉండి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల ముంగల్కి తీసుకెళ్ళిపోతున్నారు. సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు ముంగలు తీసుకెళ్ళిపోతున్నారు. మరి మీరు ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చి నన్ను ఎమ్మెల్యే చేసి పంపిస్తే ఇవాళ స్పీకర్ స్థాయికి వచ్చింది. మరి నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ రావాలంటే మనం ఈ SRI కార్యక్రమాన్ని సొంత పనిలాగా ఎట్లయితే ఎలక్షన్లో కొట్లాడినామో మైపలాగా చెప్పినట్లు ఆ విధంగా మనం ప్రయత్నం చేసి మొగల్కి తీసుకపోతేనే దీంట్లో సక్సెస్ అవుతాం. లేకపోతే మాత్రం రాబోయే రోజులలో గడ్డు పరిస్థితి ఉంటుంది. ఒకటి. రెండవది, మీరు నన్ను ఎమ్మెల్యే చేస్తే కొంతమందితో మాట్లాడవచ్చు, కొంతమందితో మాట్లాడకపోవచ్చు, కొన్ని పనులు అవుతుండొచ్చు, కొన్ని పనులు కాకపోవచ్చు. కానీ ఒకటి మాత్రం చెప్పుకోనికి అవకాశం ఉంటుంది. నేను ఈ ఎమ్మెల్యేకు ప్రసాద్ కుమార్ ఓటేసిన నా ఓటుతో గెలిచిండని చెప్పుకోనికే మాత్రం అవకాశం. మరి ఆ అవకాశాన్ని కూడా పొడగొట్టుకున్నారని అనుకుంటే మాత్రము పని చేయకుండా లేదు. నేను గట్టిగా కాంగ్రెస్ బాధిని, నా రక్తం కాంగ్రెస్ రక్తము, ప్రసాద్ అంటే నాకు ఇష్టము, రేవంత్ రెడ్డి అంటే నాకు ఇష్టము అని ఎవరన్నా అనుకుంటే మాత్రము తప్పకుండా 17 రోజులు అంటే 17 రోజులు టైం కాదు, 15 రోజులే టైం ఉన్నది. ఆ 15 రోజులలో కావాలంటే మీకు ఎన్ని రకాల మద్దతు కావాలంటే అన్ని రకాల మద్దతు మా రఘుపతి రెడ్డి కానీ సుధాకర్ రెడ్డి కానీ ఎమ్మడి ఉండే సంస్కృతికి వాళ్ళు ఉన్నారు. మరి టౌన్లో మనకు మంచి మెజారిటీ ఇప్పుడే కాదు, అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా కూడా టౌన్ మెజారిటీ ఇప్పటికి ఇచ్చింది. మరి దాన్ని ఆ హిస్టరీని మనం గొడగొట్టుకోకుండా ఉండాలంటే ఈ 15 రోజులు కొద్దిగా కష్టపడి BLAలు కష్టపడి మీరు తప్పకుండా దీని విషయంలో కూడా శ్రద్ధ వహించి ముంగలికి తీసుకపోతే మనకు రాబోయే రోజులు మంచి రోజులు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఈరోజు మీ మీటింగ్ ఎట్లా పెట్టినానో అతి తొందరలో BLOలో మీటింగ్ కూడా వికారాబాద్ టౌన్కు సంబంధించిన వాళ్ళని కూడా పెడతా. ఇంకొక ప్రపోజల్ సామ ప్రభాకర్ రెడ్డి చెప్పాడు, ఆ ప్రపోజల్ కూడా నేను కలెక్టర్తో మాట్లాడతా. ఎందుకంటే BLOలు పని చేయడానికి కొద్దిగా కష్టమవుతున్నది కాబట్టి వాళ్ళను మున్సిపల్లో కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసి ఏదైనా తొందరగా పని అయ్యే విధంగా ఏదైనా ఉంటే తప్పకుండా దాన్ని కూడా ప్రయత్నం చేస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, మరొక్కసారి మీరు కష్టపడండి, మీ వెంబడి నేను ఉంటా. రాబోయే రోజులు ఇంకా మంచి రోజులు ఉన్నాయి. ఈ 2.5 సంవత్సరాలే కాదు, ఇంకా 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటాడు. రాబోయే రోజులు మంచి రోజులు ఉంటాయి. ఇట్లానే కాదు, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు, పర్సనల్ పనులకు కూడా మీకు అన్ని విధాల అవకాశం ముంగల చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కోసము గట్టిగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ